బీపీ డౌన్ అయ్యో సేమ్ కన్ను తిని తినక పని చేస్తూ కింద పడిపోయింటాడు. వానికి సెలైన్ ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పంపాలి. పంపకపోతే వాడు పోతాం. తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ఇంత పత్తి పెట్టి కట్టు కట్టి బ్లడ్ రాకుండా ఓ టీటీ ఇంజక్షను ఏదో వేసి పంపాలి. ఇట్లాంటివి గ్లూకోజ్ పెట్టకూడదు, ఇంజక్షన్ వేయకూడదు, ఇంకా కట్టొకటి కట్టి పంపాలి. ఇట్లాంటివి ఇంకా పరిధి పడితే మేము చేసేది అదే పని. ఇంకా పరిధి అంటే ఏం చేయాలా? ఇంకా బొట్టు పెట్టి మట్టి తోలాలన్నా ఏంటి పరిధి అంటే? మేము ఎందుకు ఉండాలన్నా? రాత్రి పగలు కూర్చొని వచ్చినోడికి తెలిసిన వైద్యం కాడికి చేస్తూ ఏదో టీటీ ఇంజక్షన్ ఇంత కట్టు కట్టడం మామూలుగా ఏదో నెత్తి గోళీ కొంచెం గోళీ ఇస్తున్నాం. ఇంకా పరిధి అంటే ఇది ఏం చేయాలా? దీని మీద కూడా మన పెద్దలు క్లారిటీ చెప్పాలి. ఆ పరిధి ఏదో చెప్తే అదే చేసుకుంటాం. ఇక్కడ డిఎంఎన్ఎస్ అదే అడిగాడు. ఆయన ఆయుర్వేదిక్ మీ పరిధిలో చేసుకోండి నేను చక్కగా ఆఫీస్కి పోయినా తిక్కలేసి, సార్ పరిధి అంటున్నాం, మమ్మల్ని ఏం చేయాలా అంటే అప్పుడు ఆయన వాటర్ బాటిల్ మీద తాగాడు, కన్సెషన్లో తాగాడు. కన్సెషన్లు ఇట్లా ఎత్తుకొని తీస్తే దాంట్లో గడ్డెత్తున్నది ఎంతో చూడు ఆకు పెట్టుకొచ్చింది. ఇది చూడు వచ్చి వర్షం వస్తుందేమో, లేకపోతే ఈ మధ్యనే సీజన్ వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి, ఇందాక వీళ్ళు చెప్పుకున్నట్టు మళ్ళీ అన్నీ పోతే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది అన్నట్టు. దాన్ని వదిలేసి మనదంటూ ఒక గ్రూప్ ఉంది. మన ఎవరైతే జిల్లా కార్యవర్గం ఏదైతే మన పిలుపు మేరకు ఇక్కడికి మీ ప్రాక్టీస్ను పక్కకు పెట్టేసి వచ్చినందుకు నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడా కూడా మన దగ్గర యూనిటీ ఉంది అని అంటే ఏ శక్తి, ఏ ప్రభుత్వము, ఏ అధికారి మిమ్మల్ని ఏం చేయలేడు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఎక్కడైతే క్లినిక్స్ మీద దాడి జరుగుతుందో, సీజ్ చేస్తున్నారో, ఇంతకుముందు నాకు లేదు, ప్రతిదీ కూడా సీసీ కెమెరాలు ఎట్లయితే ఉన్నాయో ప్రతిదీ అడ్వాంటేజ్ అయింది. కమ్యూనికేషన్ ప్రతి చోట కూడా అదైపోయింది. సో ఎక్కడ జిల్లా అధికారుల దగ్గర ఏ ఊర్లో ఎంతమంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు, ఎవరు ఎటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు ఫేక్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు ఎంతవరకు వాళ్ళ హద్దు మించి చేస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ మీద మాత్రమే దాడి జరుగుతుంది. మీ పరిధిలో మీరు ఎవరైతే వైద్యం చేస్తున్నారో, ఎవరైతే ప్రాక్టీస్ ఇస్తున్నారో వాళ్ళ మీద ఎక్కడా కూడా దాడి జరిగిన దాఖలాలు లేవు. సో కాబట్టి మీరు మీ పరిధిలో ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి, మీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిలుపు మేరకు కార్యక్రమాలను దిగ్విజయం చేయండి. ఖచ్చితంగా మీరు మీ జిల్లా నాయకులకు చేస్తే జిల్లా నాయకులు ఏం చేస్తారు, రాష్ట్ర నాయకులకు సపోర్ట్ చేస్తారు. రాష్ట్ర నాయకులు ముందుండి మనకు కావాల్సిన అర్హతలు, మనకు కావాల్సినటువంటి చేస్తున్నాం. ఏంటి అంటే ఇంతవరకు 1996లో మహబూబ్నగర్ జిల్లాలో ఎప్పుడైతే కార్యవర్గం ఏర్పడిందో దాని తర్వాత అప్పటి నుంచి కూడా అది సమైక్య జిల్లాగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం అంటూ 5 జిల్లాలు వేసిందో దాన్ని మిగతా జిల్లా వాళ్ళకు కూడా నేను ఒక సూచన చేస్తున్నాను. ఏంటంటే ఇలాంటి కార్యక్రమం ప్రతి జిల్లా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఏంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడికి మిగతా జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుల కార్యదర్శులకు ఎవరితో చేద్దాం, ఇటువంటివి చేద్దాము. కానీ ముందు ఒక 10 రోజులు రాష్ట్ర అధ్యక్షుడు మిగతా జిల్లా అధ్యక్షులతో సంప్రదించి అలా ఇట్లా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము, ఏ రోజు అయితే బాగుంటుంది అనేది ఒక డేట్ మనం డిసైడ్ చేసుకొని దాన్ని మన రాష్ట్ర అధ్యక్షునితో మనము ఒక 500 మంది రావాలి మనకు. ఆ విధంగా వచ్చింటే బాగుంటుండే. అయినా సక్సెస్ అవుతుంది రాష్ట్ర వరకు. ఎందుకంటే మన వాళ్ళు నిదానంగా వస్తారు. ఎందుకంటే ఫోన్ చేసి వచ్చిండ్రా అందరూ, సార్ వచ్చిండ్రా, సరే రెడీ అయింది అన్న తర్వాత కూడా వచ్చేటోళ్ళు ఉంటారు. దయచేసి ఏమనుకోకండి. అయితే అందరు చెప్పిన విషయాలే చెప్తే నాకు కూడా బాగుంటలేదు. నేను ఒక చిన్న గాయకుడిని,
అన్న పేరు మీద వస్తూ ఒక చిన్న పాట రాసుకుని వచ్చిన అదొక పాట పాడి ముగించుకుంటాను. మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు కలిసిన నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా వెలిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు మన వెంకన్న సారు వనపర్తికి వచ్చిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపుల చిలికిన రోజు కులదైవము పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ చల్లగాలిగా వెలసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గానికి మరి నా తోటి రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శ్రావణ్ కుమార్ గారు మరి చాలా రోజుల నుంచి ఇక్కడ మాకు బంధం ఉంది. మరి ఆయన కూడా మాతోటి చాలా రోజుల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మీ అందరికీ మరి నాతోటి సోదరి సోదరు వాళ్ళందరికీ నేను రాష్ట్ర కోశాధికారిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ ముఖాల లోపల ఏంటంటే చిరునవ్వు కనబడతలేదు. మరి ఎందుకో ఏమో చిరునవ్వు కనబడతలేదు. కానీ ఒకప్పుడు శ్రవణ్ కుమార్ చెప్పినట్టు జడ్చర్లలో పెట్టినప్పుడు ఆ చిరునవ్వు అనేది ఏందో అక్కడ చూసినాము. మరి ఈరోజు కూడా అది 2వ స్థానంలో మరి ఇది మొదటి ప్రోగ్రాం కాబట్టి ఈ మొదటి జిల్లా అయింది కాబట్టి వనపర్తి మరి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన మీ కార్యవర్గానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఎందుకంటే సబ్జెక్టులు పెద్దలు వివరిస్తారు. మరి నేను దాదాపు 30 సంవత్సరాల గురించి నమస్కారం చేస్తున్నాము. ఇదే యూనిటీ కూడా ఇక ముందు కూడా సాధిస్తే మీరు ఎంతమంది స్పెషలిస్ట్ వచ్చినా మీ గుర్తింపుకు ఎలాంటి డోకా ఉండదని దానికి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా వారి వంతు సహకారం అందించాలని మరీ కోరుతున్నాను. మరి చాలా సమయం అయిపోయింది కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో మా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మహబూబ్ నగర్లో వాసవి గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ సెంటర్ ఒక 2 నెలల క్రితం స్టార్ట్ చేయడం అనేది మరి ఎక్స్క్లూజివ్గా ఒక చిన్న ఎండోస్కోప్ అవసరం ఉన్నా కూడా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పోయే పరిస్థితిలో లాస్ట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి ఉండేది. మరి ఇక్కడ వాళ్ళంతా కర్నూలు పోవడము, అక్కడ వాళ్ళంతా హైదరాబాద్ పోవడము, జిల్లాలో మెడికల్ వసతులు మెరుగయ్యే పరిస్థితే లేకుంది. ఎందుకంటే ఎవరు ఇక్కడ జిల్లాకు వచ్చేవాళ్ళు కాదు. అది ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఎందుకు మన జిల్లాలో మనం కూడా హాస్పిటల్స్ స్టార్ట్ చేసి మన పేషెంట్లకు మన పరిధిలో మనకు వీలైన కాడికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్లో వాసవి గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ సెంటర్ ఈ మధ్యనే ఫుల్ టైం 24/7 ఫుల్ టైం ఎక్స్క్లూజివ్లీ గ్యాస్ట్రో కేర్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గ్రామీణ వైద్యులు లేనటువంటి ఊరు గ్రామాలు లేవు. నిత్యము అందుబాటులో ఉంది. మా తాతలు తండ్రులు ఉన్నది కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ వ్యవస్థను పట్టుకొని పేద ప్రజల వాళ్ళకి ఏజెన్సీ పాత్రలు మానవుల గ్రామాల్లో ఉన్నటి పేద ప్రజలకందరికీ ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ నిరంతర 24 గంటల వాళ్ళ సేవలు అందిస్తున్నాం. మేము ఈరోజు ఆనాటిగా దాదాపు కొన్ని తాతలు సంవత్సరాలు ఈ వ్యవస్థ గ్రామీణ వైద్యుల వ్యవస్థ నిరంతరం చేస్తున్నాం. ఈ వ్యవస్థ భారతదేశంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవస్థ మురికి పాడవకుండా నివసించిన ప్రజలు చేస్తున్నాం. ఈనాడు రాను బోండరాను అప్పుడు ఆయుర్వేద యునాని సిద్ధ ఈ
విధంగా వైద్యం చేసుకుంటూ రాను కోడినాడు మెడిసిన్స్ వచ్చినట్టు కాంచెలు కూడా మేము అనుభవించి గ్రామీణ వైద్యులకు నర్సింగ్ హోమ్ ఉంటే చేయవచ్చి అనుభవం సంపాదించి ఈ వైద్యం చేసుకున్న విషయం అందరికి తెలిసిన విషయం. కానీ ఈరోజు మా మీద ఒక చట్టాలతోని చట్టాలతోనే తెచ్చి ముసుగులో కేఎస్ఎన్ఎంఎస్సి వాళ్ళు మా మీద పేక్స్ అనే ఒక పేరుతో మమ్మల్ని మీద ఆరోగ్య క్లినిక్ దాడి చేస్తున్నారు. ఎందుకు మీరు దాడి చేస్తున్నారు? ఏ సంగతి మీకు చట్టం వివరించదు. మీకు ఎక్కడి వచ్చింది ఆరోగ్య దాడి చేయాలని? ఈ యొక్క కేసు ఎక్కడి వచ్చింది మీకు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా, మీ అయ్యమ్మని ఇచ్చిందా? మా సేవలు ఉపయోగించుకుంటారు, మమ్మల్ని ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను, మీరు ఏ విధంగా చేస్తారు? సాక్షరమా మేము, పేక్షరమా కాదు. మేము నిజమైన ప్రజలు ఆశ్రమించినటువంటి పల్లెటూరు గ్రామీణ రైతులు. ఈ గ్రామీణ రైతులు మేము తప్పకుండా ప్రజలు ఆశ్రమించిన రోజు మేము ప్రాక్టీస్ చేస్తాం, ఫస్ట్ ప్రాధాన్యత వహిస్తాం. ప్రభుత్వాలు ఏదైతే ప్రజలు చీల్చుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయో ప్రజలు చేసుకుంటే మేము వైద్యం చేస్తున్నాం. మేము మారలేదు. మీరు మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో ప్రాథమిక వైద్యం చేసిన వాళ్ళు కూడా మీ వైద్యం మీ ఎన్ఎంసి వాళ్ళు దాడు చేస్తే మీ సహించలేము. మా ఉద్యమం ఏ విధంగా రాష్ట్రం మొత్తం తీసుకొని ముందుకుపోతాం. ఈ సందర్భంగా మేము ఒక్కటి చెప్తున్నాను, మీరు దారు తప్పండి. మేము మిమ్మల్ని విన్నపం చేసి ఈ రోజు రాష్ట్ర మొత్తంలో ఈ రోజు వనపర్తి జిల్లా ఉమ్మడి జిల్లా సందర్భంగా మీకు విన్నపం చేస్తున్నాం. మేము గ్రామీణ వైద్యుల ప్రజలు చేస్తున్నాము. మీరు చేసుకుంటే ఉంటే మీరు ఏదైనా ఉంటే వాళ్ళు దాడులు అన్ని రకాల పెట్టుకున్నారు, మీరు చెయ్యండి, మాకు సంబంధం లేదు. మా గ్రామీణ వ్యక్తులని ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళతో కాళ్ళపై చేసేదంటే మేము ఒప్పుకోలేదు. మాకు ప్రభుత్వం ఇయ్యలేదా? 2009లో ఫోటోనే జీవో ఇవాళ ఎన్ని ఉన్నాయి? ఈ విధంగా ఉండి తానా చరాసర సంఘాలు వేసుకొని ఇండి వేసి అనిపించాను. రేవంత్ రెడ్డి సంఘాలు నేనేం చేయలేదు, నేను ఉన్నాను. వెలుపల అసోసియేషన్ కూడా మొన్న ఇక్కడ జరుగుతున్న వాటికి కూడా రేవంత్ రెడ్డికి ఆమర్చిన నేను రిప్రజెంటేటివ్ ఇది వాట్సాప్లో పెట్టాను. నేను ఎవరికి చెప్పాను, నాకేం కావాలి, నా ఆర్ఎంపీ నా తమ్ముళ్లకు, నా అక్కలకు, నా చెల్లెలకు, ఆర్ఎంపీ కుటుంబాలకు ఏం కావాలో చేస్తాం, అంతే తప్ప. చూడండి, రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ Hyderabad regarding the medical practice RMP payment in the state Telangana and stop the criminal action against the recording. RC number SP DCA DMHO MICL 2024 District 64-2000 DMHO in the state. SP DRA DMHO in this 26-3-24 Chairman DSMC Special Committee under వీళ్ళ మీద we understand the present Telangana RMP Welfare Association growth of the notice higher authorities regarding the medical practice payment. Sir, I further direction of the High Court WP number 2156 in 2010 27-2000 consider the principle of the evaluating the program place the time the RMP in the state accordingly. Go to issue the order of Constitution Advisory Committee shall be the work at a modeless of the integration. The service RMP into the health medical system. The state gives the keep in the legal position in mind of the country shall work out the course syllabus enable the creation of certification which sold up the put the place order the formulation. The service RMP health delivery of the state of the value 0.429 health and medical department 1/4/2000 subject of the year 2009 issued the order to sanction budget ఇన్ని వేల మంది మాకు జరిగిందని చెప్పి నీకు ఒక కమిషన్ ఇది ఎక్కడ దిగరాదా, నేను ఎక్కడ వాట్సాప్లో పెట్టలేదా, నాకు ముఖ్యమంత్రి కదా నా పని ఏముంటుంది?